నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ధనుస్సు రాశి వారికి 15వ తేదీ గురువు మార్పు వల్లను, అలాగే రాహు కేతువులు 18వ తారీఖు మార్పు ఉండేటువంటి దాని వల్లను, ఈ గ్రహాలు మారుతూ ఉండేటువంటివి మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానాన్ని బట్టి ధనుస్సు రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే, ధనుస్సు రాశ్యాధిపతి గురువు మిథునములో ఉండటం అనేటువంటిది గమనించాలి. ధనుస్సు రాశికి అధిపతి గురువే. ఆ గురువు 7వ స్థానంలో ఉంటున్నాడు అనేటువంటిది ఉన్నప్పుడు ఈ వీళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉందమ్మా. బాగుంది, అనుకూలవంతమైనటువంటి ఇదిగా జరుగుతున్నది. గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి. ఆధ్యాత్మికత అనేటువంటిది పెరుగుతుంది. వీళ్ళు దైవారాధన అనేటువంటిది ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు నలుగురికి చెప్పేటువంటి మాటలు కూడా అందరూ విని వీళ్లకు అనుకూలముగా ఏర్పడి కొన్ని పనులు వీళ్ళు చేసుకోగలుగుతారు. వీళ్ళ మాటకారితనము వలన ఏ పనికి ముందుకు వెళ్ళినా వీళ్ళు ముందు వెళ్ళారు అంటే ఆ పని జరగటం అనేటువంటిది జరుగుతుంది. ఏ కార్యక్రమము మొదలు పెట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయముగా జరగటానికి దోహదపడుతుంది. ఒక మాట చెప్పంగానే అందరూ రావటము చేయటము అనేటువంటిది వీళ్ళకు సహకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక, వీళ్ళు ఏదైతే ఒక దాని మీద దృష్టి పెట్టి అది కావాలి అనుకొని బలంగా కోరుకొని దానికి అనుగుణంగా వీళ్ళ యొక్క అడుగులు ఉండబోతాయో అది వీళ్లకు ఖచ్చితముగా నెరవేరుతుంది. వీళ్ళు పెట్టినటువంటి దృష్టి అటువంటిది. అందువలన వీళ్ళు చాలా ఆ అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవటానికి ఇంతకుముందు చాలా శ్రమపడేవాళ్ళు ఇప్పుడు అతి సునాయాసముగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది గాక, ఈ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు రావటం అనేది జరుగుతుంది గాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు. భగవంతుడి యొక్క అనుగ్రహం వీళ్లకు భగవద్ అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది అనేటువంటిదైతే స్పష్టమవుతూ ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేది ఉన్నది. వ్యాపారస్తులు ఇంకా వేరే వ్యాపారాలు ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. బంగారు దుకాణాలలో ఉండేటువంటి వాళ్లకు, బంగారు దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అదే అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైనా, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకైనా, రాజకీయ నాయకులకైనా ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులకైతే పదవీ యోగం. ఇప్పుడు ఉన్నటువంటి పదవి ఉంది కదా, ఇంకేముంది అని అనుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఏదైనా వాళ్లకు ఇవ్వటము కానీ, లేదా ఇంకొక చోటికి ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించి నీకు అదనపు బాధ్యతలు ఇవ్వటము కానీ, ఇలాంటివేవో కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. వాళ్ళు మళ్ళీ లైమ్లైట్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది ఒకటి. ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది, వాళ్లకు యోగదాయకముగానే ఉంది, అందులో సందేహమేమీ లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి, మాకు మేలు జరగాలి అని గనక అనుకుంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అని ఒక్కసారి గనక మనము చూస్తే, గోల్డ్ కలర్కు సంబంధించినటువంటిది ఏదైనా ఒక రవిక పీసు కానీ ఒక క్లాత్ కానీ దేవాలయములో ఇవ్వటం అనేటువంటిది జరగాలి. ఇంకా వీళ్లకు అనుకూలముగా బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వీళ్లకు రావాలి అని గనక అనుకుంటే
వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే 5 ఒక్కలు, 3 తవలపాకులు, 2 పసుపు కొమ్మలు ఇవి జేబులో పెట్టుకొని వెళ్ళారు అంటే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, పని జరుగుతుంది గాక. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ, ధన్యవాదాలు. జయోస్తు.